ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ 10 బైకుల్లో మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ నెంబర్ 1 గా నిలిచింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ 2-వీలర్ మార్కెట్లో రారాజుగా దూసుకుపోతోంది. హీరో స్ప్లెండర్ గత నెలలో ఏకంగా 3,02,234 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసింది. గత ఏడాది ఆగస్టు 2023లో హీరో స్ప్లెండర్ మొత్తం 2,89,930 యూనిట్లు సేల్ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్ప్లెండర్ అమ్మకాలలో 4.49% వృద్ధిని సాధించింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 74,155 ఉంటుంది. ఈ లిస్టులో హోండా యాక్టివా రెండో స్థానంలో నిలిచింది. హోండా యాక్టివా గత నెలలో 5.86% వార్షిక పెరుగుదలతో మొత్తం 2,27,458 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఈ స్కూటీ ఎక్స్ షోరూమ్ ధర 78,376గా ఉంది. ఈ లిస్టులో హోండా షైన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో హోండా షైన్ వార్షికంగా 31.15% పెరుగుదలతో మొత్తం 1,49,697 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసుకుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 81,119గా ఉంటుంది. ఇక బజాజ్ పల్సర్ ఈ లిస్టులో 4వ స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ గత నెలలో 28.19% వార్షిక పెరుగుదలతో మొత్తం 1,16,250 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. దీని ధర 85,861 ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ 5వ స్థానంలో ఉంది. టీవీఎస్ జూపిటర్ గత నెలలో 27.49% వార్షిక పెరుగుదలతో మొత్తం 89,327 యూనిట్ల సేల్స్ ని నమోదు చేసుకుంది. దీని ధర 77,199. ఈ లిస్టులో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 6వ స్థానంలో నిలిచింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గత నెలలో 15.89% వార్షిక పెరుగుదలతో మొత్తం 84,660 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. దీని ధర 56,308 ఉంటుంది. ఇక సుజుకి యాక్సిస్ 7వ స్థానంలో ఉంది. సుజుకి యాక్సిస్ గత నెలలో 16.37% వార్షిక పెరుగుదలతో మొత్తం 62,433 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. దీని ధర 82,196గా ఉంది. టీవీఎస్ ఎక్సెల్ సేల్స్ 8వ స్థానంలో ఉంది. టీవీఎస్ ఎక్సెల్ గత నెలలో 22.06% వార్షిక పెరుగుదలతో మొత్తం 44,546 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. దీని ధర 44,129. ఇక బజాజ్ ప్లాటినా 9వ స్థానంలో నిలిచింది. బజాజ్ ప్లాటినా గత నెలలో వార్షికంగా 3% పెరుగుదలతో మొత్తం 41,915 యూనిట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలని నమోదు చేసింది. దీని ధర 66,837. ఇక హోండా డియో 10వ స్థానంలో నిలిచింది. ఈ హోండా డియో వార్షికంగా 19.83% పెరుగుదలతో మొత్తం 34,705 యూనిట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుపుకుంది.